నమస్తే. వెల్కమ్ టు తిరుగుబాటు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రాజనీతిజ్ఞుడు ప్రొఫెసర్ హరగోపాల్ సార్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ కేటీఆర్ ఇటీవల మాట్లాడుతూ మీ గురించి ప్రస్తావించారు. ఆయన ఏమన్నారంటే లఘుచర్ల ఘటన మీద మానవ హక్కులు ఎందుకు స్పందిస్తలేరు? అదేవిధంగా పౌర హక్కుల నాయకులు ప్రొఫెసర్ హరగోపాల్ సార్ గాని, అదేవిధంగా కోదండరాం గారు ఎందుకు స్పందిస్తలేరు అని చెప్పేసి, ఎందుకు మౌనంగా ఉన్నారు అని చెప్పి కేటీఆర్ మిమ్మల్ని ప్రశ్నించడం జరిగింది. సో ఏం చెప్తారండి దాని మీద? అంటే అక్కడ జరిగిన సంఘటన అంతకుముందు కూడా వాళ్ళు కొంత ప్రతిఘటిస్తున్నారు. భూములు ఇవ్వడానికి కానీ, ఫార్మస్యూటికల్ కంపెనీ పెట్టడానికి వాళ్ళు. అయితే అది ఎక్కువగా ప్రచారం జరగలేదు. వాళ్ళు అక్కడ ప్రతిఘటిస్తున్నారు, తర్వాత ఉద్యమం చేస్తున్నారు అంటే పెద్దగా ప్రచారం జరగలేదు. దానికి పెద్ద ప్రచారం ఎప్పుడు వచ్చిందంటే కలెక్టరు మీద అధికారుల మీద దాడి చేశారు. అది ప్రచారం అయితే కానీ అది టీవీ ఛానల్స్లో కూడా కలెక్టర్ కారు మీద రాళ్ళు వేయడం అవి చూపించారు. చూపించిన తర్వాత అది ఒకసారి అధికారుల మీద ఇలాంటి దాడి చేసినప్పుడు రాజ్యం కూడా ఊరుకోదు. ప్రభుత్వాలు తప్పకుండా దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటాయి. ఈ కలెక్టర్ అనేవాడు వాడు ఆయన స్టేట్ సింబల్. జిల్లా వరకు అయితే వాళ్ళు స్టేట్కు ప్రతినిధిగానే చూస్తారు. కనుక అక్కడితో ప్రాముఖ్యతతో మాలాంటి వాళ్ళకి సడన్గా ఇది కలెక్టర్ మీద దాడి చేశారు అంటే కొద్దిగా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఉద్యమాలు అట్లా జరగవు. ఉద్యమాలు రకరకాల చాలా చేసి విస్తృతమైన ప్రజాభిప్రాయం ఉన్నప్పుడు ఒకవేళ అలాంటి చర్య ప్రజలు ఏమైనా చేసినా దానికి మద్దతు వస్తుంది. ప్రభుత్వం అసలే పట్టించుకోని లేదు. కానీ అట్లా జరగకుండా ఇక్కడ కలెక్టర్ మీద దాడితో బయటికి రావడంతో మేము కొద్దిగా దాని విషయంలో ఆలోచించవలసి. ఆ తర్వాత గ్రామాల్లో లంబాడుల మీద వాళ్ళ మీద సరే ఆ పార్టీకి సన్నిహితులైన ఒకరిద్దరు మిత్రులు కూడా ఫోన్ చేశారు నాకు. చేసి సార్ మీరు మాట్లాడలేదు అని అంటే నేను అప్పుడు ఏం చెప్పానంటే ఇది కలెక్టర్ మీద దాడి జరిగింది కాబట్టి దానికి ప్రత్యేకంగా పోలీసులు కొంచెము ఎక్కువగా ప్రవర్తించడం. ఎలాగో పోలీసులకు ఈ రాష్ట్రంలో మొదటి నుంచి ఒక 20-30 ఏళ్ళుగా వాళ్ళకి అలవాటు అయిపోయింది ఎక్సెస్గా పవర్. వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా పోలీస్ యంత్రాంగం ఎప్పుడు చట్టబద్ధంగా పరిమితుల్లో ప్రవర్తించిన సంఘటనలు లేవు. వాళ్ళు కూడా చాలా ఎక్సెసివ్గా చేశారు అంటే టీఆర్ఎస్ పార్టీ కూడా. కనుక టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ ఎందుకు స్పందించలేదంటే వాళ్ళు పరిపాలిస్తున్నప్పుడు మనం స్పందించడానికి అవకాశాలు కూడా లేనట్టు ఒక పరిస్థితి ఉండేది. సరే వాళ్ళు దీన్ని ప్రశ్నించడం అది వాళ్ళ రాజకీయ ప్రక్రియ. అది రాజకీయంలో ప్రతిపక్ష పార్టీ అన్నప్పుడు తప్పకుండా సరే మీరు అధికారులు ఉన్నప్పుడు ఏం చేశారు అనే ప్రశ్న కంటే కూడా ఇప్పుడు జరిగిన సంఘటన విషయంలో వాళ్ళు స్పందించడంలో కొంత అర్థం. సరే ఒక పబ్లిక్ డిబేట్ ఏమిటంటే ఈ మొత్తము సంఘటన వెనుక బీఆర్ఎస్ పార్టీ ఉన్నది అనేది ఒకటి చర్చ జరుగుతుంది. సరే బీఆర్ఎస్ పార్టీ ఉందా లేదా, వాళ్ళు ఉన్నంత మాత్రాన పోలీసులు అతిగా ప్రవర్తించవచ్చునా అనే సమస్యలు తప్పకుండా ఉంటాయి. అయితే మాకేమైందంటే వాళ్ళు అడిగినప్పుడు నేను ఏం చెప్పానంటే మా పౌర హక్కుల సంఘం వాళ్ళు వెళ్ళి నిజ నిర్ధారణ చేసి నిజాలు ఏమిటో తెలుసుకున్న తర్వాత అప్పుడు మేము మాట్లాడము. ఎందుకంటే వాస్తవాలు తెలియకుండా ఈ సంఘటన జరిగిన తర్వాత పోలీసు రియాక్షన్ వచ్చింది. అక్కడికి మేము ప్రభుత్వంలో ఉండేటువంటి బాధ్యత కలిగిన వాళ్ళకి నేను మెసేజ్ పెట్టాను. మీరు ఒకటి జరిగిన సంఘటన సరే అది జరగవలసింది కాదు, జరిగింది కానీ ఎలా సంఘటన జరిగింది కదా అని మీరు పోలీసులను పూర్తిగా వాళ్ళకు చట్టము తర్వాత రాజ్యాంగ ప్రమాణం లేకుండా వాళ్ళు ప్రవర్తించడానికి మీరు అనుమతి ఇవ్వకండి. పోలీసులని సంయమనంతో పార్టీ ప్రవర్తించమని చెప్పండి అని మేము ప్రభుత్వానికి కన్వే చేసాం. అట్లా చేయలేదని కాదు. ఒకటేమిటంటే ఈ ప్రభుత్వానికి చెప్పే ఒక అవకాశం ఉంది. చెప్తే వాళ్ళు వింటారా లేదా అనేది ఇంకా మనం కొంత సమయము పట్టవచ్చు, కానీ చెప్పే అవకాశం ఉంది. కనుక మనము వాళ్ళకి ఆ విషయాన్ని చెప్పాం. చెప్పిన తర్వాత నేను ఒక టీవీ ఛానల్లో మాట్లాడుతూ ఒకటి ఫార్మస్యూటికల్ కంపెనీని అక్కడ పెట్టడం అనేది తప్పు. నా దృష్టిలో అది ఖరీదు కాదు. మూసి
ఈ, ప్రక్షాళన చేస్తామని అన్నప్పుడు నిజానికి మూసిని కలుషితం చేసింది ఫార్మస్యూటికల్ కంపెనీస్. మిగతా ఇండస్ట్రీ కానీ ఫార్మసీ వాళ్ళు చాలా విష పదార్థాలన్నీ చెరువుల్లోకి నదుల్లోకి వదులుతారు. అది పటం చెరువు అనుభవాన్ని మనం చూసాం. కనుక ఫార్మస్యూటికల్ పరిశ్రమను ప్రోత్సహించడమే తప్పదు. అది ఇంత చిన్న రాష్ట్రము ఇక్కడ ఫార్మస్యూటికల్ కంపెనీ చేసి జిల్లాల్లో వాళ్ళు చెరువులు నీళ్లు చోటుకే పోతారు. కనుక అది తెలంగాణ భవిష్యత్తు దృష్ట్యా ఫార్మస్యూటికల్ కంపెనీలకు ఇంత ప్రోత్సాహం ఇవ్వడం అనేది అది నా దృష్టిలో తప్పు. కానీ అక్కడ నిజంగా ఏం జరిగింది, తర్వాత ప్రజల మీద ఎక్సెసివ్ ఇచ్చేసిన అనేది కొంత ఆలస్యం, అంటే కొంత మేము వెయిట్ చేయాలి అనేది మనం చెప్పాం. కానీ అంతలోపలనే కేటీ రామారావు గారు ఈ కామెంట్ చేశారు. ఆయనకైనా మనం చెప్తుంది ఏమిటంటే, వాస్తవాలు తెలుసుకోకుండా అక్కడ సంఘటన జరుగుతున్నాయి మనం ఇమీడియట్గా స్పందించడం, అది కూడా కలెక్టర్ మీద దాడి జరిగిన తర్వాత మనం ఏం స్పందిస్తాం, పౌర హక్కులు అక్కడ వాయిలేట్ అయిన వెంటనే కలెక్టర్ మీద అట్లా దాడి చేయడం అనేది, దాని విషయంలో మనం కూడా ఎందుకు దాడి చేశారనేటువంటిది అయితే మనం అంత ఆగ్రహంలో ఉన్నారా లేక దాని వెనుక రాజకీయాలు ఉన్నాయా అనేది తెలుసుకుని పౌర హక్కుల సంఘ బాధ్యులుగా మేము ఎప్పుడు కూడా సంఘటన జరుగుతూనే, ఇప్పుడు ఎన్కౌంటర్లు జరుగుతాయి, ఎన్కౌంటర్ విషయంలో కూడా పౌర హక్కుల సంఘం ఎప్పుడు కూడా ఎన్కౌంటర్ జరుగుతూనే ఖండించాలి. అక్కడ వెళ్ళి వాస్తవాలు కనుక్కొని నిజంగా ఎన్కౌంటర్ జరిగిందా, రెండు వైపుల నుంచి కాల్పులు జరిగాయా, ఎవరు దాన్ని ప్రొవోక్ చేశారని కనుక్కున్నాకనే మేము కొన్ని నిజమైన ఎన్కౌంటర్లు జరిగినప్పుడు ఇటువైపు నుంచి అటువైపు ఫైరింగ్ జరిగి అక్కడ నష్టం జరిగి ఇక్కడ నష్టం జరిగినప్పుడు మేము ఆ విషయంలో కొంత జాగ్రత్తగానే ఉన్నాం, ఎందుకంటే అది రియల్ ఎన్కౌంటర్. కానీ ఈ ఫేక్ ఎన్కౌంటర్స్ ఏవైతే ఉన్నాయో, పడుకున్నప్పుడు వెళ్ళి చంపడం, అక్కడ స్నానాలు చేసినప్పుడు చంపడం, రెస్ట్ తీసుకున్నప్పుడు చంపడం, మీటింగు పెట్టుకున్నప్పుడు చంపడం, అది రాజ్యాంగ విరుద్ధము, చట్టబద్ధ పాలన కాదు, అది మొత్తంగా ప్రజాస్వామ్యానికి విరుద్ధం. కనుకనే మేము నిరంతరంగా కామెంట్, కనుక వాస్తవాలు తెలుసుకొని మేము మాట్లాడతామనేటువంటి విషయాన్ని మనము. అంటే మీరు లగచర్లలో కొడంగల్లో ఫార్మాసిటీని మద్దతు ఇస్తున్నారా లేకపోతే వ్యతిరేకిస్తున్నారా అంటే ఏం చెప్తారు? లేదు, నేను వ్యతిరేకిస్తున్నాను. అంటే ఇవాళ మూసి ప్రక్షాళన అనేది మీరు పెట్టుకొని దానికి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇప్పటి కూడా మూసి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళను ఖాళీ చేయించడము, ప్రభుత్వము బలప్రయోగం ద్వారానో ఒప్పించో మొత్తం మీద ఖాళీ చేయించడం వాళ్ళు కొంచెం సక్సెస్ఫుల్ అవుతారు. కానీ ఈ పరిశ్రమలు ఎవరైతే మూసి నదిని కలుషితం చేస్తున్నారో వాడిని వీళ్ళు ముట్టలేరు. మీరు ఏ పరిశ్రమను ముట్టినా వాడు మేము బెంగళూరు వెళ్ళిపోతాం, మేము చెన్నై వెళ్ళిపోతాం, మేము ఇంకో రాష్ట్రానికి పోతాం వాడు భయపెడతాడు. భయపెట్టినప్పుడు వీళ్ళు మరి పారిశ్రామిక రంగం చాలా అంటే వేగంగా అభివృద్ధి చెందాలి, రాష్ట్రం యొక్క సంపద పెరగాలి అని దాంట్లో ఉన్నారు. అది బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, వీళ్ళే కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ దేశంలో సంపద వేగంగా సృష్టి జరగాలి అనేటువంటి ఒక విష వలయంలో పడిపోయారు. సంపద సృష్టి ఎవరి కొరకు? సంపద సృష్టించిన తర్వాత సాధారణమైన ప్రజల జీవితాలు మారకుండా, ఉద్యోగాలు లేకుండా, విపరీతమైన నిరుద్యోగము, పేదరికము, ఈ సమస్యలు ఉన్నప్పుడు సంపద పెరిగినా దానివల్ల ప్రయోజనం ఉండదు. సంపద పెరిగితే దాన్ని పంచాలి, సంపదను పంచాలి అనేటువంటిది దాంట్లో భాగమైనప్పుడు అప్పుడు మీకు ఏమవుతుంది, ట్యాక్సెస్ మీరు 45%, 50% ట్యాక్స్లు ఇవ్వాల్సి ఉంటుంది. అదాని, అంబానీ లాంటి వాళ్ళ దగ్గర మీరు అంత తీసుకోవాల్సి ఉంటుంది. మీరు వాళ్ళేమో రోజు మాకు ఇంకా ట్యాక్సులు తగ్గించండి అన్నారు. ఇప్పుడు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కూడా తగ్గించారు. దానివల్ల 8 లక్షల కోట్లు ప్రభుత్వ ఆదాయం పడిపోయింది, కేంద్ర ప్రభుత్వం. కనుక మీరు డిస్ట్రిబ్యూషన్ అంటే న్యాయము అనేటువంటిది మీ వ్యూహంలో భాగం కానప్పుడు కేవలం పరిశ్రమలనే ప్రోత్సహిస్తున్నాం. సరే, కొన్ని పరిశ్రమల్ని మనం ఆహ్వానించవచ్చు. ఐటీ పరిశ్రమ ఉందనుకోండి, అది అంత పొల్యూట్ చేయదు, ఆ మెటీరియల్ కొంత అది ఉంటుంది, కానీ అది మొత్తంగా ఈ నదులను, నీళ్లను, గాలిని కలుషితం చేయదు. దానివల్ల ఎవరు దానికి పెద్ద ప్రతిఘటన రాలేదు. చంద్రబాబు నాయుడు కాలం నుంచి మనము ఐటీ పరిశ్రమని ఇక్కడ ప్రోత్సహిస్తాం. కానీ ఫార్మస్యూటికల్ కంపెనీకి వచ్చేవరకు మీరు అది చాలా ప్రమాదకరమైనటువంటి, చాలా దేశాల్లో ఈ ఫార్మస్యూటికల్ కంపెనీల యొక్క ఉత్పత్తిని ఆపారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనలాంటి దేశానికి పారిశ్రామికీకరణ అంటే ఫస్ట్ వచ్చేది ఫార్మస్యూటికల్ డంపింగ్, డర్టీ గూడ్స్ అంటారు. కనుక వాటిని డంప్ చేయడం కొరకు కానీ ఈ దేశాలకు వస్తున్నారు.
మనమేమో దాన్ని పూర్తిగా అర్థం చేసుకోకుండా ఫార్మస్యూటికల్ కంపెనీ మనకు అనుభవం లేదు కాదు. మనము మన అనుభవంలో మీకు మొత్తంగా పట్టణచెరువు ఏరియాలో మ్యాక్సిమం పొల్యూషన్ ఎవరి వల్ల జరిగిందంటే ఫార్మస్యూటికల్ కంపెనీ. కనుక ఫార్మస్యూటికల్ కంపెనీని పెద్దగా ప్రోత్సహించి దానివల్ల ఏదో పారిశ్రామికీకరణ జరుగుతుంది, ఉద్యోగాలు వస్తాయనేది ఏదైతుందో దాని విషయంలో కాంగ్రెస్ పార్టీ పునరాలోచించవలసిన అవసరం ఉంది. దాని పర్యవసానం చాలా తీవ్రంగా ఉంటుంది. అలాగే ఇథనాల్ కంపెనీ కూడా ఇప్పుడు అక్కడ మనము నారాయణపేట జిల్లాలో పోతే అక్కడ పెట్టారు. మొత్తం చెరువు అంతా కలుషితమైపోయింది. 12 గ్రామాలు ఎఫెక్ట్ అయ్యాయి. ఆల్రెడీ ప్రజలు అక్కడ ఉద్యమాలు చేస్తున్నారు. మళ్ళీ ఇథనాల్ కంపెనీలను పెడతామని అంటే మీరు ఎందుకు ఇథనాల్ కానీ ఫార్మస్యూటికల్ కానీ ప్రజలు దానికి ఆహ్వానించినప్పుడు, ప్రజలు దానికి మద్దతు ఇవ్వనప్పుడు, ప్రజలు ఇది వద్దని అడుగుతున్నప్పుడు మేము ప్రజాభిప్రాయం కాదని మేము పారిశ్రామిక చేసేప్పుడు విశాఖలో స్టీల్ ప్లాంట్ కావాలని పెద్ద ఉద్యమం చేశారు. దాంట్లో కొందరు ప్రాణాలు కూడా ఇచ్చారు. ఎందుకు పరిశ్రమ కావాలని అంత పెద్ద ఉద్యమం జరిగింది. ఇవాళ ఫార్మస్యూటికల్ కంపెనీ వద్దని ఎందుకు ఉద్యమం జరుగుతుంది, అది ఆలోచించాలి కదా. మీరు ఎలాంటి పరిశ్రమలు ప్రోత్సహించాలి, ఎలాంటి పరిశ్రమలు మనం ప్రోత్సహించకూడదనే విషయంలో ఆ విషయంలో మేము నాకైతే చాలా స్పష్టత ఏంటంటే ఫార్మస్యూటికల్ ఒకవేళ మీరు ఫార్మస్యూటికల్ కంపెనీలు కావాలని అనుకున్నప్పుడు మీరు చాలా కండిషన్స్ పెట్టాలి. ఎలాంటి కండిషన్ పెట్టాలంటే ఎఫ్లూయెంట్స్ విష పదార్థాలు ఏవైతే వస్తాయో వాటికి పూర్తిగా ట్రీట్ చేయాలి. దానికి చాలా ఎక్స్పెన్సివ్. దానివలన వాటికి లాభాలు తగ్గుతాయి. వీళ్ళకి ఏముందంటే లాభాలు ఎట్లయినా చేసుకుందాం, ప్రజలు బాధపడ్డా, ప్రజలు ఏవో నష్టం జరిగినా లాభాలు చేసుకుందామనే పరిశ్రమలు ఏవైతున్నాయో వాటిని ప్రోత్సహించడం అనేది అది ప్రమాదం.